నేను ఈ బలహీనులమే, నీవు నేను ఈ బలహీనులమే, ధైర్యం లేని వాళ్ళం, పిరికి వాళ్ళం. మనం సమస్య వస్తే బయట ఉన్న వాళ్ళకి సమస్య వస్తే పోయి పరిష్కరిస్తాం, కానీ మన కాడికి సమస్య వచ్చింది అనుకో మనం కృంగిపోతాం. అంతేనా కదా? అదిరిపోతాం, మనం అదిరిపోతాం. ఇదిగో ఈ బలహీనంగా ఉన్నామా మనము, ఈ బలహీనంగా కృంగిపోయిన స్థితిగతిలో ఉన్న నీవు నన్ను మన పక్కన బలవంతుడైన యేసయ్య నిలబడితే బలహీనునిగా ఉన్న నీకు కొండంత బలం. ఆమేన్, హల్లెలూయా. కొండంత బలం నీకు. అయితే ఈ నెల అంటాడు, గత నెలంతా బలహీనపరచబడినావు. రోగము, అనారోగ్య పరిస్థితులు, అప్పులు, కుటుంబ సమస్యలు, ఆ ఇంటి పక్కన సమస్యలు, ఈ ఇంటి పక్కన సమస్యలు, దారిన పోయే సమస్యలు అన్నీ కూడా నెత్తి మీదికి వేసుకొని బలహీనపరచబడి కృంగిపోయి నీవింతకు నువ్వు లేవలేని పరిస్థితుల మధ్యలో ఉండిపోయినావు. అయిపోయింది. అయితే ఈ నెలల, ఈ మార్చి నెలల నేను నిన్ను బలపరుస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఏ విషయములో బలపరుస్తావు ప్రభువా అనంటే, ఇదిగో నీవు ఏ విషయములో కృంగిపోయి, ఆత్మీయ జీవితంలో కృంగిపోయి బలహీనపరచబడి ఇక అయిపోయింది నా బ్రతుకు అనే స్థితిగతుల మధ్యలో, మరణపు అంచుల మధ్యలోనికి నీవు నడిపింపబడినావో, ఆ మరణపు అంచులోనికి కూడా నా దేవుడు చెయ్యి పట్టి లాగి నిన్ను బలపరచి ధైర్యముగా నిన్ను నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను బలపరుస్తా. ఒక్కసారి ఆయన బలపరిచినాడు అనుకోండి, ఇక మనకు ఆగేదే లేదు ఇక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.